మా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర రథసారథి ఈ భారత రాజ్యాంగం ప్రమాదంలో పడి తెలంగాణ రాష్ట్రంతో పాటు యావత్ భారతదేశ ప్రజలందరూ బానిసత్వంలోకి వెళ్తున్నారని గ్రహించి ఈ భారతదేశ ప్రజల హక్కులను, బహుజనుల హక్కులను, బీసీల హక్కులను, ఎస్సీల హక్కులను, ఎస్టీల హక్కులను, మత మైనారిటీల హక్కులను కాపాడడానికి తన విలువైనటువంటి ఉన్నత ఉద్యోగానికి రాజీనామా చేసి మన బహుజన ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి పెద్దలు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ఈ విషయమై మమ్మల్ని ముందుండి నడిపించడానికి, ఈ బహుజనులను ముందుండి నడిపించడానికి కావలసిన కార్యాచరణ రూపొందించారు. దానికి సంబంధించి మేము సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు కేసీఆర్ గారి మాటలను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మా రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ గారు, మా నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని నేను మనవి చేస్తున్నాను. ఈరోజు ఈ ప్రత్యేక పత్రికా సమావేశానికి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఎంతోమంది మహనీయులు ఎన్నో సంవత్సరాలు శ్రమించి ప్రాణాలు త్యాగం చేసి తయారు చేసిన రాజ్యాంగాన్ని రక్షించే ఉద్యమంలో మీరు కూడా ప్రధానమైన భూమిక 75 సంవత్సరాలుగా పోషిస్తూనే ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా కేసీఆర్ లాంటి మూర్ఖపు నాయకుల నుండి కూడా ఈ రాజ్యాంగాన్ని రక్షించే దాంట్లో మీ పాత్ర కూడా చాలా కీలకంగా ఉండాలని చెప్పేసి మీకు రిక్వెస్ట్ చేస్తూ, ఇంతకుముందు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మంద ప్రభాకర్ గారు చెప్పినట్టుగా ఇప్పుడే మేము పరమ పూజ్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర కేసీఆర్ గారి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నిన్న సాయంత్రం 5 గంటలకు పత్రికా విలేకరుల సాక్షిగా ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి భారతదేశ రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేయాలి, ఒక కొత్త దిశలో మనం నడవాలి, కొత్త రాజ్యాంగం ఈ దేశానికి కావాలని ఎంత బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేసిండో వాటికి నిరసనగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు అందరం, అదేవిధంగా రకరకాల ప్రజా సంఘాలు అందరం కలిసి నిరసన తెలిపి ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు కేసీఆర్ భారత రాజ్యాంగాన్ని ఎందుకు మార్చాలంటున్నాడు? ఈరోజు కేవలం తెలంగాణ ప్రజలకే కాదు, యావత్ దేశానికి ఆయన వివరించి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఎవరి వల్ల తెలంగాణ అవతరించింది? ఆర్టికల్ 3 భారత రాజ్యాంగంలో రాయడం వల్లనే ఈరోజు తెలంగాణ అనే ఒక హక్కును మనం పోరాడి సంపాదించుకున్నాం. ఆ విషయం కేసీఆర్కి తెలియదా? అదేవిధంగా మరి ఈరోజు ఒక ముఖ్యమంత్రి ఏ విధంగా ఆ సీట్లో కూర్చుంటున్నాడు, అది కూడా రాజ్యాంగంలో రూపొందించడం వల్లనే, ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా రాజ్యాంగంలో పొందుపరచడం వల్లనే ఈరోజు ముఖ్యమంత్రి ఆ సీట్లో కూర్చుంటున్నాడు. ఈరోజు మహిళలు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ, ఇంకెంతో మంది పేదలు కులాలకు, మతాలకు, ఆర్థిక అర్హతలకు అతీతంగా ఈరోజు చట్టసభల్లో కూర్చుంటున్నారంటే, అదేవిధంగా మరి ఐఏఎస్ ఆఫీసర్లు అవుతున్నారంటే, ఐపీఎస్ ఆఫీసర్లు అవుతున్నారంటే, డాక్టర్లు అవుతున్నారంటే, ఇంజనీర్లు అవుతున్నారంటే, సైంటిస్టులు అవుతున్నారంటే ఇది కేవలం రాజ్యాంగం ఇచ్చిన ఫలమే. ఆ విషయం కేసీఆర్కి తెలియదా? అదేవిధంగా మరి ఈరోజు మీరు కేంద్ర రాష్ట్రాలు అంటున్నారు. ఈరోజు దేశంలో ఎన్నో విభిన్న సంస్కృతులు ఉన్న ఈ దేశం, ఎన్నో భాషలున్న ఈ దేశం, ఎన్నో మతాలున్న ఈ దేశం, ఎంతో పెద్దదైన దేశం, 120 కోట్ల మంది ప్రజలున్న ఈ దేశం 75 సంవత్సరాలుగా ఒక్క దేశంగా ఉన్నదంటే యూరప్లాగా కాకుండా
ఇంకా మిగతా దేశాల్లో కాకుండా ఒక్క విభిన్న సంస్కృతులు ఉన్న ఒక భారత ఖండం ఒక్కటే దేశంగా ఉందంటే కేవలం రాజ్యాంగం వల్లనే విషయం కేసీఆర్కి తెలియకపోవడం అంటే మరి ఈరోజు ఆయన ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు. నువ్వు ఆ ముఖ్యమంత్రి సీట్లో ఒక్క క్షణం కూడా కూర్చోవడానికి మీకు అర్హత లేదు కేసీఆర్. ఈరోజు మీరు రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చమంటున్నారు. ఎందుకు మార్చమంటున్నారు? ఈరోజు మీరు కాళేశ్వరంలో 1,15,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు కేవలం మీకు సంబంధించిన కాంట్రాక్టర్లకే అప్పగించి దాన్ని దొడ్డిదారున మళ్ళీ మీ ఆస్తుల పెంపకానికి ఉపయోగించుకుంటున్నందుకు రాజ్యాంగం మీకు అడ్డొస్తుందని చెప్పి మీరు రాజ్యాంగాన్ని వద్దంటున్నారా? ఈరోజు తెలంగాణ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉన్నది. మీ కళ్ళ కిందనే మీరు ఏ నీటిపారుదల శాఖకు మంత్రిగా ఉన్నారో ఆ నీటిపారుదల శాఖలోనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ తన ఇంట్లో జరిగిన వివాహానికి ఒక కాంట్రాక్టర్ మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ అనే కాంట్రాక్టర్ ఏకంగా 50 లక్షల రూపాయల ఇంట్లో ఉండే ఒక కార్యక్రమానికి ఇస్తున్నాడంటే మరి కాళేశ్వరంలో ఎన్నో ప్యాకేజీలు దక్కించుకున్న ఈ సంస్థ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇంట్లో ఒక జరిగిన మీ ఏ నీటిపారుదల శాఖ ఉందో ఆ నీటిపారుదల శాఖలో లక్షల కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఉన్న నీటిపారుదల శాఖలో ఉన్న ఒక ఆఫీసర్ ఇంట్లో ఒక కార్యక్రమానికి ఆ కంపెనీలు స్పాన్సర్ చేస్తున్నాయంటే ఈ విషయాలు దేశ ప్రజలకు తెలియకూడదనా మీరు రాజ్యాంగాన్ని మరి రద్దు చేయమంటున్నారు? మీరు ఎన్నో రహస్యంగా జీవోలు తీసి పత్రికలకు కూడా తెలియకుండా మూడో కంటికి తెలియకుండా జీవోలు రహస్యంగా తీసి ఆ జీవోలు బయటి ప్రపంచానికి తెలియకుండా ఉండడానికి కోసం ఈ రాజ్యాంగం అడ్డం వస్తుందనా మీరు రాజ్యాంగాన్ని తీసేయమంటున్నారు? మీరు ఈ రాష్ట్రంలో మీ మొత్తం కుటుంబానికి అన్ని పదవులు ఇచ్చుకొని పేద ప్రజలను హీనంగా చూస్తూ ఏ ప్రజల సొమ్ముతో కట్టబడ్డ ప్రగతి భవన్లోకి ఒక చీమను కూడా ఎంటర్ కానివ్వడం లేదు. దీనికి రాజ్యాంగం అడ్డొస్తుందనా? మీ రాజరికపు పాలకు రాజ్యాంగం అడ్డొస్తుందనా? మరి రోజు రాజ్యాంగాన్ని కాదంటున్నారు. ఎక్కడ చూసినా తెలంగాణలో ఎక్కడ చూసినా అసైన్డ్ భూములన్నీ కూడా పేద ప్రజలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అసైన్డ్ భూములు. అది బీసీలు కావచ్చు, వడ్డర్లు కావచ్చు, మాలలు కావచ్చు, మాదిగలు కావచ్చు, లంబాడలు కావచ్చు, లేకపోతే గిరిజన సోదరులు కావచ్చు, అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కావచ్చు, వీళ్ళందరికీ రాజ్యాంగం ద్వారా సంక్రమించిన లక్షలాది ఎకరాల అసైన్డ్ భూములను మీరు గుంజుకొని మీకు దగ్గరున్న బడా కాంట్రాక్టర్లకు రకరకాల ఫ్రాడ్ స్కీమ్ల కింద వాళ్ళకు కట్టబెట్టే ఈ ప్రక్రియకు అడ్డం వస్తుందనా ఈరోజు మీరు రాజ్యాంగాన్ని రద్దు చేయమంటున్నారు? ఈరోజు తెలంగాణలో 32 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఈ 32 లక్షల మంది నిరుద్యోగులకు ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు. వాళ్ళు అడిగిన ప్రతిసారి కూడా వాళ్ళ మీద రకరకాల చట్టాలు ప్రయోగించి జైలుకు పంపిస్తున్నారు. అందుకొరకు ఆ జైలుకు పంపించే ప్రక్రియకు ఈ వాళ్ళ హక్కులను కాలు రాసినప్పుడు వాళ్ళు అడిగినప్పుడు మరి రాజ్యాంగపరమైన హక్కులను చూసుకొని వాళ్ళు ఈ ప్రశ్నలు అడుగుతున్నప్పుడు ఆ ప్రశ్న అడగొద్దనా మీరు రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటున్నారు? రాత్రికి రాత్రి 45 మంది జర్నలిస్టులను మీరు అదుపులోకి తీసుకొని, యూట్యూబ్ జర్నలిస్టులను అదుపులోకి తీసుకొని, సోషల్ మీడియాలో నిజాలను ప్రజలకు చెప్పే వాళ్ళని అదుపులోకి తీసుకొని రాత్రికి రకరకాల చట్టాలు పెడితే వాళ్ళు కోర్టుల ద్వారా విముక్తి పొందితే ఈ రాజ్యాంగం ద్వారానే వీళ్ళు నిజాలు చెప్తున్నారు. ఈ నిజాలు చెప్పకూడదని చెప్పి అడ్డం పెట్టాలన్నా మీరు ఈరోజు రాజ్యాంగాన్ని రద్దు చేయాలంటున్నారు? తెలంగాణ ప్రజలకు మా కాదు మొత్తం దేశ ప్రజలకు కూడా వివరించాల్సిన అవసరం ఉన్నది. ఒకవైపు మరి కేంద్రంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ సంబంధిత మత సంస్థలు చాలా చోట్ల కూడా బాహాటంగా మరి ముస్లిం సోదరులను ఈ దేశం నుంచి ఏరి పారేయాలి, వాళ్ళని సంహరించాలని చెప్పి ఓపెన్గా మరి ప్రకటనలు ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు రంగంలో దిగితే తప్ప వాళ్లకు రక్షణ లేదు. పోయిన ఈ ఒక నెల క్రితం ఎన్నో చర్చల మీద దాడులు జరిగినాయి. దానికి కూడా సుప్రీంకోర్టు రంగంలోకి దిగితే తప్ప మరి ఈ మైనారిటీల మీద జరిగిన దాడులు కానీ లేకపోతే పోలీసు వ్యవస్థ కదలడం లేదు. మరి ఈరోజు సుప్రీంకోర్టును సృష్టించిన పుస్తకం ఏంటి? రాజ్యాంగం. అంటే ఈ రాజ్యాంగాన్ని రద్దు చేయడం అంటే మైనారిటీలను సంహరించడమా లేకపోతే వీళ్ళందరినీ దేశం నుంచి పారదోలడమా? ఈరోజు కేసీఆర్ గారు మీరు దేశ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మహిళలకు రక్షణ లేదు.
ఎక్కడ చూస్తే అక్కడ వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. మరి ఈ మహిళలకు సమాన హక్కులు కల్పించిన రాజ్యాంగాన్ని మీరు రద్దు చేయమంటే రేపు మహిళలు మళ్ళీ రాతి యుగంలో మరి మహిళలు బతికినట్టుగా బతకాలా అని చెప్పి ఈరోజు మీరు ఈ ప్రశ్నలకు కూడా ఆన్సర్ చెప్పాలి. అదేవిధంగా మీరు రకరకాల బడ్జెట్ స్కీములు పెట్టినరు. ఎక్కడ కూడా మీరు 1,50,000 కోట్ల బడ్జెట్ అన్నారు, 2 లక్షల కోట్ల బడ్జెట్ అన్నారు. కానీ ఇక్కడ పేద ప్రజలకు కనీసం 10%, 20%, 30% కూడా బడ్జెట్ మీరు రిలీజ్ చేయడం లేదు. అడిగిన ప్రతి ఒక్కరిని కూడా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తామంటే కూడా మీరు ధర్నా చేయనివ్వలేదు. రాజ్యాంగం ధర్నా చేయడం అనే ప్రాథమిక హక్కును రాజ్యాంగం ఆర్టికల్ 14 నుంచి మరి ఆర్టికల్ 31 దాకా ప్రాథమిక హక్కులు రాజ్యాంగం కల్పించింది. ఈ ప్రాథమిక హక్కులను వాడుకుంటామని భయపడుతున్నారా మీరు? ఈరోజు మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసుకుంటామంటే 2016లో మీరే ఇందిరా పార్క్ ధర్నా చౌక్ని తీసేయించారు. ఈరోజు ఆ ధర్నా చౌక్ని తీసేయించడం అంటే మీరు ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద ఏమాత్రం మీకు గౌరవం లేదు. ఇలాంటి రాజ్యాంగాన్ని మీరు పూర్తిగా రూపుమాపి కొత్త రాజ్యాంగం తీసుకొస్తే నిరంకుశ పాలనను కొనసాగించవచ్చా అని అనుకుంటున్నారా? అందుకొరకే మీరు రాజ్యాంగాన్ని మరి తీసేద్దామంటున్నారు. రాజ్యాంగాన్ని మారుద్దామంటే మరి ప్రజల హక్కులను కాలు రాయడమేనా, ప్రజల హక్కులను గొంతు నొక్కడమేనా అనేది మీరు చెప్పాలి. ఈరోజు ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి, ఎన్నో కుంభకోణాలు జరుగుతున్నాయి. ఈ కుంభకోణం రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టాన్ని మీరు మీ అధికారుల ద్వారా మొత్తం కూడా రద్దు చేయించిండ్రు. మళ్ళీ కోర్టుల దగ్గరికి పోయి దాన్ని మళ్ళీ ఉపశమనం పొందితే తప్ప దాన్ని ఎవరు కూడా గవర్నమెంట్లో పట్టించుకున్న పాపాన పోలేదు. అంటే ప్రజలకు సమాచారాన్ని హక్కు అనే చట్టం ద్వారా సంక్రమించిన హక్కును సమాచార హక్కు ద్వారా మరి సమాచారాన్ని తీసుకుందామంటే కూడా తీసుకోనివ్వలేని నిరంకుశ పాలనను కంట్రోల్ చేయడం కోసమైనా ఈరోజు మీరు రాజ్యాంగాన్ని మరి రూపుమాపుతామంటున్నారు. అందుకొరకు మిత్రులారా, మీ ద్వారా తెలంగాణ ప్రజలకు మేమేం చెప్తున్నామంటే ఈ రాజ్యాంగం అనేది చాలా పవిత్రమైనది. రాజ్యాంగంలో తప్పు లేదు. రాజ్యాంగంలో ఏవైతే చిన్న చిన్న సవరణలు చేయాల్సి వచ్చినప్పుడు రాజ్యాంగం కల్పించిన ప్రక్రియ ద్వారా చట్టసభలన్నీ కూడా ఆ ప్రక్రియ ద్వారా రకరకాల సవరణలు చేసుకున్నాయి. కానీ ఎప్పుడు కూడా రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని ఏ ప్రభుత్వం కూడా మార్చే ప్రయత్నం చేయలేదు. మార్చే ప్రయత్నం చేసిన ఏ ప్రభుత్వం కూడా మనుగడలో ఉండలేదు అని చెప్పేసి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను మిత్రులారా. అందుకొరకే ఈరోజు ప్రజలందరూ కూడా జాగరూకతమై ప్రజలందరూ కూడా దీని గురించి తెలుసుకొని ప్రజలందరూ కూడా దీని మీద శాంతియుతంగా నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా నిరసన తెలిపి ఈ రాజ్యాంగాన్ని మార్చే ప్రక్రియ ఏదైతుందో ఆ ప్రక్రియను ప్రాణ త్యాగానికైనా సిద్ధమైన మరి రెడీ అయ్యి దాన్ని మనం రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. లేకపోతే మాత్రం మళ్ళీ రాతీయంలోకి కేసీఆర్ లాంటి నాయకులు తీసుకొని పోయి ప్రజలను యథేచ్ఛగా దోపిడీ చేసే పరిస్థితులు వస్తాయని చెప్తూ మరి మీరు ఇంత చక్కటి ఈ కార్యక్రమానికి మీరు అందరూ వచ్చి మరి మా ఆవేదనను ఇది కేవలం ఒక బహుజన సమాజ్ పార్టీ ఆవేదన కాదు, తెలంగాణలో ఉండే 4 కోట్ల మంది ప్రజల ఆవేదన మాత్రమే కాదు, దేశంలో ఉండే 120 కోట్ల మంది ప్రజల ఆవేదనను మీ ద్వారా ప్రజలకు తెలియజేసే అవకాశం మాకు ఇచ్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు చెప్తూ మరొకసారి చెప్తున్నాను, కేసీఆర్ ఈ నిరంకుశ విధానాలు మానుకోవాలి, ఈ బాధ్యత రహితమైన ప్రకటనలు మానుకోవాలి. కేవలం తెలంగాణ ప్రజలకే కాదు, ఎంటైర్ దేశ ప్రజలకు కూడా బేషరతుగా క్షమాపణ చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి మీరు మాకు ఈ ఆపర్చునిటీ ఎందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై భీమ్, జై భారత్. పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మీరేమన్నా ప్రశ్నలు అడగాలనుకుంటే అడగాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం. ఈ రోజు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచే స్టార్ట్ అయిన రాష్ట్ర వ్యాప్తంగా బీఎస్పీ తరపు నుంచి ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి డివిజన్లో, ప్రతి జిల్లాలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ఈరోజు కూడా జరుగుతున్నాయి. ఈ రోజు నుంచి ఈ ప్రభుత్వం కేసీఆర్ క్షమాపణ చెప్పేదాకా నిరసనలు జరుగుతూనే ఉంటాయి. ఇది తెలంగాణ ప్రజల అస్తిత్వ పోరాటం, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పోరాటం, తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తు పోరాటం.
ఈ రాజ్యాంగం లేకపోతే భవిష్యత్తు అంధకారం అవుతుంది. అందుకొరకు తప్పకుండా దీని మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఈ రోజు నుంచే స్టార్ట్ అయినాయి. వెళ్ళనండి. ఈ మీటింగులు ఇవన్నీ కూడా ఇంతవరకు చాలా జరిగినాయి. ఆ మీటింగుల వల్ల ఏమీ రాదు. కేవలం సమయం ప్రజలను ఏమంటారు మభ్యపెట్టడం కోసం, భ్రమించడం కోసం ఇలాంటి మీటింగులు పెట్టిండ్రు. దానివల్ల ఏమీ కాదండి. ఇవన్నీ ఈ పాలసీలు 2014 నుంచి మనం చూస్తూనే ఉన్నాము. ఈ పాలసీలు ఏవి కూడా బయట ప్రపంచానికి తెలియనివ్వరు. ఇవన్నీ అక్కడ మీటింగ్లు జరిగినాయి. మొన్నటి వరకు ప్రభుత్వంలోనే ఉన్నాను. ఇవన్నీ జరిగేవి కాదు. ఇవన్నీ జరిగినా ప్రపంచానికి తెలియవు. ఇవన్నీ సమయం బేస్ చేసుకోవడం తప్ప ఇంకోటి కాదండి. అది లేదు. దాంట్లో చిత్తశుద్ధి ఉంటే ఇట్లా ఉండేది కాదు. తెలంగాణ అద్భుతంగా ఉండేది. 100% ఉన్నారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి బీజేపీ వాళ్ళు రాజ్యాంగాన్ని మారుస్తామని అంటున్నారు. ఈరోజు కేసీఆర్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్తున్నదే ఆయన కూడా చెప్పడం జరిగింది. అది ఒక డ్రామాలో భాగం అనుకుంటున్నాను. అనంత్ కుమార్ హెగ్డే అని ఒక క్యాబినెట్ మినిస్టర్ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆయనే రాజ్యాంగాన్ని మార్చడానికి మాత్రమే మేము అధికారంలోకి వచ్చాం, మాకు ఇంకా వేరే పనేమీ లేదని మాట్లాడాడు. రవిశంకర్ ప్రసాద్ నయా సంవిధానం కూడా చూపిస్తాడు, అది ప్రదర్శించాడు. బీజేపీ అంటే ఇక్కడున్న ప్రజలను మోసం చేయడానికి బండి సంజయ్ గారు మాట్లాడేమో కానీ ఇక్కడున్న బహుజనులందరితో పాటు బండి సంజయ్ గారు కూడా రేపు బానిసత్వంలో వెళ్ళబోతున్నాడు. బానిసత్వం అంటే ఆయన సిద్ధపడాలని నేను మనవి చేస్తున్నాను. భారత రాజ్యాంగాన్ని మారుస్తామని అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ కాన్స్టిట్యూషన్ రివ్యూ కమిటీ మానేపల్లి వెంకటాచలయ్య కమిషన్ వేసినప్పుడు పెద్దలు మాన్యవర్ కాంశీరామ్ గారు భారతదేశంలో దేశవ్యాప్తంగా ఉద్యమం చేయడం జరిగింది. అదేవిధంగా భారత పార్లమెంట్లో మా ఎంపీలందరూ కూడా భారత రాజ్యాంగాన్ని మారిస్తే ఊరుకునేది లేదని అనేక పర్యాయాలు పార్లమెంట్లో మెసేజ్ ఇవ్వడం కూడా జరిగింది, వాళ్ళని హెచ్చరించడం జరిగింది. ఈరోజు భారత రాజ్యాంగం జోలికి వస్తే బీసీ ఎంపీలు, ఎస్సీ ఎంపీలు, ఎస్టీ ఎంపీలు, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ మేధావులందరూ ఏకమైతారు. ఖచ్చితంగా ఈ అగ్రకుల సంపన్నుల పాలక వర్గాన్ని బొందబెడతారు. జాగ్రత్తగా ఉండాలని మీ ద్వారా మేము హెచ్చరిస్తున్నాం. ఆయన ఒక్కడు తప్ప మిగతా వాళ్ళందరూ నిజమైన భారతీయులు. ఆయన ఒక్కడే నకిలీ భారతీయులు. మొట్టమొదట జరిగింది తెలంగాణలో కాబట్టి తెలంగాణ నుంచే మా నిరసన స్టార్ట్ అయితే డెఫినెట్గా సెంట్రల్ లీడర్షిప్ కూడా చేస్తారు. భారత రాజ్యాంగాన్ని కేంద్ర బిందువుగా భారత రాజ్యాంగంలో ఏవైతే కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అంటే పీఠికలు ఏవైతే జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, సావరిన్, సోషలిస్ట్, డెమోక్రటిక్, రిపబ్లికన్ ఏవైతే మనం పీఠికలో రాసుకున్న ప్రియాంబుల్లో రాసుకున్నామో వాటిని పునాదిగా పెట్టుకునే బహుజన సమాజ్ పార్టీ ఉద్భవించింది. భారత రాజ్యాంగాన్ని అమలుపరచడం తప్ప బహుజన సమాజ్ పార్టీకి వేరే ఎజెండా అంటూ లేదు. కేవలం ఇదే మా ఎజెండా కాబట్టి మా కేంద్ర నాయకత్వం కూడా అది సపోర్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా, ధన్యవాదాలు. జై భీమ్. హలో బ్రదర్, బ్రదర్ దిగని వాళ్ళు సార్ వాళ్ళు దిగని. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం.